10/3/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంతో సంకల్ప శక్తి యొక్క ఎకానమీ చేస్తూ అలజడిలో అచలంగా ఉండే యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేను ఆత్మను, బిందు స్వరూపాన్ని, చైతన్య శక్తిని. స్వయంగా భగవంతుడే నా సహచరుడు. నేను పద్మపదం భాగ్యశాలిని. అనేక జన్మల కోసం అమరత్వం యొక్క వరదానం పొంది ఉన్నాను. స్వయం భగవంతుడు నా మస్తకంపై స్మృతి తిలకాన్ని పెట్టారు. ఇది నా అవినాశీ శ్రేష్ఠ భాగ్యానికి గుర్తు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా అలౌకిక సంతోషానికి అవధులే లేవు. సాగరం కన్నా ఎక్కువ, ఆకాశం కన్నా ఉన్నతమైంది నా సంతోషం. నా సంతోషం ఒక వికసించి ఉన్న ఆత్మిక గులాబీ లాంటిది. వికసించిన పుష్పాన్ని భగవంతునికి అర్పిస్తారు. నేను సదా వికసించి ఉన్నాను. బాబా కోసం అర్పితమై ఉన్నాను. ఎప్పుడు కూడా వాడిపోను. నేను వికసించిన పుష్పాన్ని అతి ప్రియంగా ఉన్నాను. బాబా కోసము అర్పితమైన నేను ఆత్మిక పుష్పాన్ని. సంపూర్ణ పవిత్రంగా ఉన్నాను. స్వయంగా భగవంతుడే నాకు పవిత్రత వరదానాన్ని ఇచ్చారు. బ్రహ్మ తండ్రి సమానంగా నా ప్రతి సంకల్పంలో, మాటలో, కర్మలో పవిత్రతా సుగంధం, పావనమైన వైబ్రేషన్స్ వ్యాపిస్తున్నాయి. నా పవిత్రమైన సంకల్పాల ఫౌండేషన్ పటిష్టంగా ఉంది. అన్ని రకాల వ్యర్థాల యొక్క లీకేజ్ను సమాప్తం చేస్తున్నాను. ఒక నావకు చిన్న లీకేజ్ ఉన్నా కానీ దాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. అలాగే నా జీవిత నావలోని అన్ని రకాల వ్యర్థపు లీకేజ్లను సమాప్తం చేశాను. నేను అన్ని అలౌకిక ఖజానాలతో సురక్షితంగా ఉన్నాను. నా సర్వశ్రేష్ఠ సంకల్పాల ఖజానాను విశ్వ కళ్యాణం ప్రతి కార్యంలో పెడుతున్నాను. ప్రతి సంకల్పంలో ఎకానమీ అయి ఉన్నాను. సాధనలో మగ్నమై ఉన్నాను. సాధనల్లో చిక్కుకొని ఉండను. సాధనాలను ఉపయోగిస్తూ వాటి ఆధీనత నుంచి అతీతంగా ఉంటున్నాను. ఏదైనా సైన్స్ సాధనం, మొబైల్, టీవీ, ఇంటర్నెట్
వాహనాలు, దేని యొక్క ఆధీనతలో లేను నేను. నిరాధారమైన సాధన అభ్యాసం చేస్తున్నాను. నిరాధార్, నిర్భయ్, సాక్షి స్థితి అనుభవం చేస్తున్నాను. ప్రపంచంలో ఏమైనా అవని అనంతమైన నాటక రంగాన్ని ఎదురుగా తెచ్చుకుంటున్నాను. ప్రపంచంలో ఏం జరుగుతున్నా అనంతమైన డ్రామా సమానంగా చూస్తున్నాను. భయం కలిగించే పరిస్థితులున్నా నా సహచరుడు మరియు నా భాగ్యం యొక్క స్మృతితో యోగయుక్తంగా హర్షితముఖంగా ఉంటూ దాటేస్తాను. అలజడిలో కూడా నేను అచలమైన అడోలమైన స్థితిని అనుభవం చేసుకుంటాను. అన్ని రకాల వ్యర్థాల నుంచి ముక్తై ఉన్నాను. కాబట్టి మనసు బుద్ధి యొక్క లైన్ క్లియర్గా ఉంది. నా హృదయం సదా సత్యమైంది మరియు స్వచ్ఛమైంది. హృదయంలో సత్యత, పరివారంలో సత్యత మరియు తండ్రితో కూడా సత్యంగా ఉంటాను. సత్యమైన హృదయం పైన సాహెబ్ రాజీ అవుతారు. నేను స్వయం సంకల్పాలు, మాటలు మరియు కర్మలపైన అటెన్షన్ ఉంచుకుంటున్నాను. రోజు రాత్రి చార్ట్ను చెక్ చేసుకుంటున్నాను. తండ్రికి సత్యమైన చార్ట్ని అర్పించి బాబాతో శక్తి తీసుకుంటూ, వరదానాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాను. నేను బహుకాలపు అభ్యాసం చేసే ఆత్మను మధ్య మధ్యలో ఒక్క సెకండ్లో విదేహిగా అయ్యే అభ్యాసం చేస్తూ ఉన్నాను. నేను విదేహి ఆత్మను, విజయీ ఆత్మను, నిర్భయ్ ఆత్మను, నిరాధార సాధన చేసేటువంటి ఆత్మను, సాక్షిని, ఎకానమీ అవతారాన్ని. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, తండ్రి కర్తవ్యానికి పిల్లల కర్తవ్యానికి గల వ్యత్యాసాన్ని గుర్తించండి. పిల్లలు మీతో తండ్రి ఆడుకోగలరు కానీ భుజించలేరు. ప్రశ్న: సత్యమైన సాంగత్యం తేలుస్తుంది, కుసాంగత్యం అంటే చెడు సాంగత్యం ఉంచుతుంది. దీని భావం ఏమిటి? జవాబు: ఇప్పుడు మీరు సత్యమైన సాంగత్యం చేస్తూ ఉన్నారు అంటే బుద్ధి యోగాన్ని తండ్రితో జోడిస్తూ ఉన్నారు. కాబట్టి తీరానికి చేరుకుంటారు. మళ్ళీ నెమ్మదిగా చెడు సాంగత్యం అంటే దేహ సాంగత్యంలోకి వస్తారు. కాబట్టి కిందకి దిగుతూ వస్తారు. ఎందుకంటే సాంగత్యం రంగు అంటుకుంటుంది. అందుకే సత్యమైన సాంగత్యం తేలుస్తుంది, చెడు సాంగత్యం ఉంచుతుంది అని అంటారు. మీరు దేహ సహితం దేహ సంబంధాలన్నీ మర్చి తండ్రి సాంగత్యాన్ని చేయండి. అంటే తండ్రిని స్మృతి చేస్తూ తండ్రి సమానం పావనంగా అవుతారు. ఓం శాంతి. ఇప్పుడు పిల్లలకు 2 క్లాసులు అయిపోయాయి. బాగున్నాయి. ఒకటేమో స్మృతి యాత్ర, దాని ద్వారా పాపాలు నశిస్తూ పోతాయి.
ఆత్మ పవిత్రంగా అవుతూ ఉంటుంది. రెండవది జ్ఞాన క్లాసు. జ్ఞానం కూడా చాలా సులభం, ఏ కష్టమూ లేదు. మీ సేవా కేంద్రానికి ఇక్కడకు తేడా ఉంటుంది. ఇక్కడైతే తండ్రి కూర్చొని ఉన్నారు, పిల్లలు కూడా కూర్చొని ఉన్నారు. ఇది తండ్రి పిల్లల కలయిక. మీ సేవా కేంద్రాలలో పరస్పరం పిల్లల కలయికే జరుగుతూ ఉన్నది. అందుకే పిల్లలు తండ్రి సన్ముఖంలోకి వస్తారు. భలే స్మృతి చేస్తారు, కానీ మీరు తండ్రిని సన్ముఖంలో చూస్తారు. మీతోనే కూర్చుంటాను, మీతోనే సంభాషిస్తాను. తండ్రి కర్తవ్యానికి పిల్లల కర్తవ్యానికి తేడా ఉందని తండ్రి అర్థం చేయించారు. ఇందులో బాబా పాత్ర ఏమిటో, రథము పాత్ర ఏమిటో ఆలోచించండి. బాబా రథము ద్వారా ఆడగలరా? ఆడగలరు. మీతోనే కూర్చుంటాను, అలాగే మీతోనే తింటాను అని అంటారు, కానీ అలా జరగదు. ఎందుకంటే వారు స్వయం తినరు. పిల్లలతో ఆడుకోవటం, ఎగరడం వేరే విషయం. ఇద్దరూ ఆడుకుంటారని తండ్రికి స్వయంగా తెలుస్తుంది. ఇక్కడ మీ జతలోనే అంతా చేస్తారు, ఎందుకంటే వారు సుప్రీం టీచర్ కూడా అయ్యారు. పిల్లలను సంతోషపెట్టడం టీచర్ కర్తవ్యం. ఇండోర్ గేమ్స్ ఉంటాయి కదా, ఈ రోజుల్లో ఆటలు కూడా అనేక రకరకాలు వెలువడ్డాయి. అన్నిటికంటే ప్రసిద్ధి అయిన ఆట పాచికలు వేసేది. దీనిని మహాభారతంలో కూడా వర్ణించారు. అయితే అది జూదము రూపంలో చూపించారు. జూదము ఆడేవారిని పట్టుకుంటారు. ఇవన్నీ భక్తి మార్గంలో పుస్తకాల ద్వారా వెలువడిన విషయాలు. ఈ పత్రాలు, నియమాలు మొదలైనవన్నీ భక్తి మార్గంలోని విషయాలని మీకు తెలుసు. నీరు త్రాగరు. దీనిని నిర్జల ఉపవాసం అని అంటారు. ఒకవేళ భక్తి మార్గంలో ప్రాప్తి జరిగినా అది అల్పకాలానికే. ఇక్కడ పిల్లలు మీకు అన్నీ అర్థం చేయించబడతాయి. భక్తి మార్గంలో అనేక ఎదురు దెబ్బలు తింటారు. జ్ఞాన మార్గంలో సుఖమైన మార్గము. మనము సుఖ వారసత్వాన్ని తండ్రి నుండి తీసుకుంటున్నామని మీరు తెలుసుకున్నారు. భక్తి మార్గంలో కూడా ఒక్కరినే స్మృతి చేస్తారు. ఒక్కరినే పూజిస్తే దానిని అవ్యభిచారి పూజ అని అంటారు. అది కూడా మంచిదే. భక్తి కూడా సతో రజో తమోలో ఉంటుంది. అన్నిటికంటే శ్రేష్టమైంది సతోగుణ భక్తి, శివబాబా భక్తి. శివబాబాయే వచ్చి పిల్లలందరినీ సుఖధామానికి తీసుకువెళ్తారు. ఎవరైతే అందరికంటే ఎక్కువగా సేవ చేస్తారో, పావనంగా చేస్తారో వారిని పిలుస్తూ కూడా ఉంటారు. మళ్ళీ రాయి రప్పలో ఉన్నారని అంటారు. ఇది గ్లాని చేయడమే కదా. పిల్లలైన మీకు అనంతమైన తండ్రి ద్వారా రాజ్యభాగ్యాన్ని లభించింది, మళ్ళీ తప్పకుండా లభిస్తుంది. జ్ఞానము వేరని, భక్తి వేరని మీరు అర్థం చేసుకున్నారు. రామరాజ్యము, రావణ రాజ్యము ఎలా జరుగుతాయో నెంబర్ వారు పురుషార్థానుసారం మీకు తెలుసు. అందుకే పాంప్లెట్స్ మొదలైనవి కూడా అచ్చు వేయిస్తూ ఉంటారు. ఎందుకంటే మానవులకు సత్యమైన జ్ఞానం కూడా అవసరం కదా. మీరు చెప్పేదంతా సత్యమైనదే. పిల్లలు సేవ చేయాలి. సేవ చేయవలసిన చాలా ఉన్నది. సేవ చేసేందుకు ఈ బ్యాడ్జీ చాలా బాగున్నది. ఈ బ్యాడ్జీ అన్నిటికంటే గొప్ప శాస్త్రము. ఇవన్నీ జ్ఞాన విషయాలు. ఈ స్మృతి యాత్ర వేరుగా ఉంటుందని అర్థం చేయించవలసి ఉంటుంది. దీనిని అజప జపము అని అంటారు. జపించేదేమీ లేదు. లోపల కూడా శివశివ అని అనుకోరాదు. కేవలం తండ్రిని స్మృతి చెయ్యాలి. శివబాబా మనందరి తండ్రి అని, ఆత్మలైన మనము వారి సంతానమని మీకు తెలుసు. నేను పతిత పావనుడని, కల్పకల్పము పావనంగా
చేసేందుకు వస్తానని వారు సన్ముఖంలోకి వచ్చి చెప్తారు. దేహ సహితము దేహ సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. మీ తండ్రి అయిన నన్ను స్మృతి చేస్తే పావనమైపోతారు. పతితుల్ని పావనంగా చేయటమే నా పాత్ర. ఇది బుద్ధి యోగము అంటే తండ్రి సాంగత్యంలో ఉండడం. సాంగత్యం ద్వారా రంగు అంటుకుంటుంది. మంచి సాంగత్యం తేలుస్తుంది, చెడు సాంగత్యం ఉంచుతుంది అంటారు. బుద్ధి యోగాన్ని తండ్రితో జోడించడం వల్ల మీరు అవతలి తీరానికి వెళ్ళిపోతారు. మళ్ళీ కిందకు దిగడం ప్రారంభిస్తారు. అందుకే సత్యమైన సాంగత్యం తేలుస్తుంది అని అంటారు. భక్తి మార్గంలో వాళ్ళకి దీని అర్థం తెలియదు. ఆత్మలైన మనము పతితంగా అయ్యామని మీరు అర్థం చేసుకున్నారు. పతితులైన మనము వీరితో బుద్ధి యోగాన్ని జోడిస్తే పవిత్రంగా అవుతాము. పరమాత్మ అయిన మనము పరమాత్మ అయిన తండ్రిని ఆత్మస్మృతి చేయవలసి ఉంటుంది. ఆత్మ పవిత్రమైనప్పుడు శరీరం కూడా పవిత్రమవుతుంది, సత్యమైన బంగారంగా అవుతుంది. ఇది స్మృతి యాత్ర. యోగా అగ్ని ద్వారా వికర్మలు భస్మం అవుతాయి, మురికి వదిలిపోతుంది. సత్యయుగ నూతన ప్రపంచంలో మనం పవిత్రంగా సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవాళ్ళమని, 16 కళా సంపూర్ణులుగా ఉండేవారమని మీకు తెలుసు. ఇప్పుడు ఒక్క కళ కూడా లేదు. దీనిని రాహు గ్రహము అని అంటారు. ప్రపంచమంతా ముఖ్యంగా భారతదేశం రాహు గ్రహణం పట్టి ఉంది. శరీరాలు కూడా నల్లగా అయ్యాయి. ఈ కళ్ళతో మీరు చూసేవన్నీ నల్లవే అంటే అపవిత్రమైనవే. యథా రాజా రాణి తథా ప్రజ శ్యామసుందరుని అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు. మానవులు అనేక పేర్లు పెట్టేశారు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు మొదట సుందరంగా ఉండేవారు, తర్వాత శ్యామ్గా అవుతారు. జ్ఞానచితిపైన కూర్చున్నందువలన మీరు సుందరంగా అవుతారు. మరలా ఇలాగే అవ్వాలి. శ్యామ్ నుండి సుందరము, సుందరం నుండి శ్యామ్గా అవుతాము. దీని అర్థాన్ని తండ్రి వచ్చి ఆత్మలకు తెలిపించారు. ఆత్మలు మనం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తాము. మనం బిందువులమని బుద్ధిలోకి వచ్చేసింది. దీనిని ఆత్మానుభూతి అని అంటారు. ఆత్మను చూసేందుకు దివ్య దృష్టి కావాలి. స్థూలమైన కంటికి కనిపించదు. ఇవి అర్థం చేసుకునే విషయాలు. ఆత్మ, నేను ఆత్మను, ఇది నా శరీరమని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం శరీరంలోకి వచ్చి పాత్రను అభినయిస్తాము. మొట్టమొదట డ్రామా ప్లాన్ అనుసారం మనము ఇక్కడికి వస్తాము. అందరూ ఆత్మలే, కానీ కొంతమందిలో కొంత పాత్ర, మరికొంతమందిలో మరికొంత పాత్ర నిండి ఉంటుంది. ఇది చాలా గొప్ప అనంతమైన నాటకము. ఇందులోకి నెంబర్ వారుగా ఎలా వస్తారో, పాత్రను ఎలా అభినయిస్తారో మీకు తెలుసు. మొట్టమొదట దేవీ దేవతల వంశం ఉంటుంది. ఈ జ్ఞానం కూడా ఇప్పుడు మాత్రమే పురుషోత్తమ సంగమ యుగంలోనే ఉంటుంది. ఆ తర్వాత ఇది కొంచెం కూడా గుర్తు ఉండదు. తండ్రి స్వయంగా చెప్తూ ఉన్నారు, ఈ జ్ఞానము లోపించిపోతుంది. దేవీ దేవతా ధర్మస్థాపన ఎలా జరిగిందో ఎవరికీ తెలియదు. దేవతల చిత్రాలైతే ఉన్నాయి, కానీ వారి ధర్మం ఎలా స్థాపన అయిందో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలు మీకు తెలుసు. మళ్ళీ మీరు ఇతరులకు కూడా మీ సమానంగా చేస్తారు. చాలామంది తయారైతే మీకు మైకు పెట్టుకొని చెప్పాల్సి ఉంటుంది. ఏదో ఒక యుక్తి తప్పకుండా వెలువడుతుంది. చాలా పెద్ద హాలు కూడా అవసరం ఉంటుంది.
కల్పకృతం ఏ కర్తవ్యం జరిగిందో మళ్ళీ అదే జరుగుతుంది. ఇది బాగా అర్థమవుతుంది. పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు. వివాహాల కొరకు కళ్యాణ మండపాలు మొదలైనవి నిర్మించుకొని కూడా అర్థం చేయించండని బాబా తెలిపిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా వివాహాల కొరకు ధర్మశాలలు మొదలైనవి నిర్మిస్తారు కదా. మన కులానికి చెందిన వారైతే వెంటనే అర్థం చేసుకుంటారు. ఈ కులానికి చెందిన వారిగా కాకుంటే విఘ్నాలు వేస్తారు. ఈ కులానికి చెందిన వారైతే మీరు సత్యం చెప్తూ ఉన్నారని అంగీకరిస్తారు. ఈ ధర్మానికి చెందినవారు కాకుంటే కొట్లాడుతారు. ఈ ఆచారాలు ఎప్పటి నుండో వస్తున్నాయని అంటారు. ఇప్పుడు అపవిత్ర ప్రవృత్తి మార్గం ఉంది. పావనంగా తయారు చేసేందుకు తండ్రి వచ్చారు. మీరు పవిత్రత గురించి ఒత్తి చెప్తారు కాబట్టి ఎన్నో విఘ్నాలు ఏర్పడతాయి. ఆగా ఖాన్కు ఎంత గౌరవం ఉంది, అలాగే పోపుకు కూడా చాలా గౌరవం ఉంటుంది. పోపు వచ్చి ఏం చేస్తారో మీకు తెలుసు. లక్షల కోట్ల వివాహాలు జరిపిస్తారు. చాలా వివాహాలు జరుగుతాయి. పోపు వచ్చి వధువు వరులకు ముడి వేస్తారు. ఇది గౌరవమైన కార్యము అని వాళ్ళు భావిస్తారు. మహాత్ముల్ని కూడా వివాహాలకు ఆహ్వానిస్తారు. ఈ రోజుల్లో నిశ్చితార్థాలు కూడా చేయిస్తారు. కామము మహాశత్రువని తండ్రి చెప్తూ ఉన్నారు. ఈ ఆర్డినెన్స్ జారీ చేయడం సులభమేమీ కాదు. దీన్ని అర్థం చేయించేందుకు చాలా యుక్తి కావాలి. పోను పోను నెమ్మదిగా అర్థం చేసుకుంటూ వస్తారు. ఎవరైతే ఆది సనాతన హిందూ ధర్మానికి చెందిన వారిగా ఉన్నారో వారికి అర్థం చేయించండి. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేదని, హిందూ ధర్మం కాదని వారు వెంటనే అర్థం చేసుకుంటారు. తండ్రి ద్వారా మీరు ఎలా తెలుసుకున్నారో అలా ఇంకా చాలామంది అర్థం చేసుకొని వృద్ధి చెందుతూ ఉంటారు. ఇది కూడా పక్కాగా నిశ్చితమై ఉంది. ఈ నాటు పడుతూ ఉంటుంది. మీరు తండ్రి శ్రీమతాన్ని అనుసరించి దేవతలుగా అవుతారు. మీరు నూతన ప్రపంచంలో ఉండేవారు. తండ్రి సంగమయుగంలోకి వచ్చి మనల్ని బదిలీ చేస్తారని మొదట మీకు తెలుసు. కొంచెం కూడా తెలియదు. ఇది సత్యమైన పురుషోత్తమ సంగమయుగమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మనం పురుషోత్తములుగా అవుతున్నాము. ఇప్పుడు ఎంత పురుషార్థం చేస్తామో అంత దేవతలుగా అవుతాము. ప్రతి ఒక్కరూ తమను తాము హృదయంలో ప్రశ్నించుకోవాలి. పాఠశాలలో ఏ సబ్జెక్టులో బలహీనంగా ఉంటామో అందులో పాస్ అవ్వలేమని అర్థం చేసుకుంటారు. ఇది కూడా ఒక పాఠశాల. గీతా పాఠశాల ప్రసిద్ధి చెందింది కదా. దాని పేరు కొద్దిగా మార్చేశారు. సత్యమైన గీత, అసత్యమైన గీత అని మీరు వ్రాసిన వారు కోప్పడతారు. తప్పకుండా గొడవలు జరుగుతాయి. ఇందులో భయపడే విషయం ఏదీ లేదు. ఈ రోజుల్లో బస్సులు మొదలైనవి తగలబెడుతూ నిప్పంటించటం మొదలైనవి ఫ్యాషన్ అయిపోయింది. ఎవరు ఏది నేర్పిస్తే అది నేర్చుకున్నారు. పూర్వం కంటే ఇప్పుడు ఎక్కువగా నేర్చుకున్నారు. అందరూ పికెటింగులు మొదలైనవి చేస్తూ ఉంటారు. ప్రభుత్వానికి కూడా ప్రతి సంవత్సరం నష్టం వాటిల్లుతుంది. అందువల్లే మనము మళ్ళీ పన్నులు పెంచుతూ ఉన్నారు. ఒకానొక రోజు బ్యాంకులు మొదలైన అన్ని ఖజానాలు తెరిచేస్తారు. ధాన్యము మొదలైన వాటి కొరకు ఎక్కువ స్టాక్ పెట్టలేదు కదా అని అన్ని చోట్ల వెతుకుతారు. ఈ విషయాలన్నిటి నుండి మీరు విడుదల అయ్యారు. మీకు ముఖ్యమైనది స్మృతి యాత్ర. తండ్రి చెప్తూ ఉన్నారు, నాకు ఈ విషయాలతో ఏ సంబంధమూ లేదు. దారి చూపటం మాత్రమే నా కర్తవ్యం.
అలా నడుచుకుంటే మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి. ఈ సమయంలో మీ కర్మల లెక్కాచారం అంతా చుక్తు అవుతుంది. లోపల దాగి ఉన్న మిగిలి ఉన్న జబ్బులన్నీ బయటపడతాయి. ఇక మిగిలి ఉన్న లెక్కాచారమంతా చివరిలో చుక్తు అవ్వాలి. భయపడరాదు. జబ్బు పడినప్పుడు కూడా మనుషులకు భగవంతుని స్మృతి ఇస్తారు కదా. మీరు హాస్పిటల్కు కూడా వెళ్ళి తండ్రి స్మృతి చేస్తే వికర్మలు వినాశమవుతాయని జ్ఞానం ఇవ్వండి. కేవలం ఈ ఒక్క జన్మమే కాదు, భవిష్య 21 జన్మలకు కూడా ఎప్పుడు జబ్బులు రావని మేము గ్యారంటీ ఇస్తామని ఒక్క తండ్రిని స్మృతి చేసినందున మీ ఆయుష్ వృద్ధి చెందుతుందని చెప్పండి. భారతీయుల ఆయుష్ చాలా ఎక్కువగా ఉండేది. నిరోగులుగా ఉండేవారు. ఇప్పుడు పిల్లలు మీరు శ్రేష్టంగా అయ్యేందుకు తండ్రి శ్రీమతాన్ని ఇస్తూ ఉన్నారు. పురుషోత్తమ అనే పదానికి ఎప్పుడూ మరిచిపోరాదు. కల్పకల్పము మీరు తయారవుతారు. ఈ విధంగా ఇతరులెవ్వరూ చెప్పలేరు. ఈ విధమైన సేవ మీరు ఎంతైనా చేయగలరు. డాక్టర్ల నుండి ఏ సమయంలోనైనా మీరు అనుమతి తీసుకోవచ్చు. ఉద్యోగం చేయవారు కూడా చాలా సేవ చేయగలరు. మా డాక్టర్ కూడా చాలా గొప్పవారని అవినాషి సర్జన్ అని రోగులకి చెప్పండి. మేము అతని వారిగా అయిపోయాము. అందుకే 21 జన్మలు నిరోగిగా అవుతాము. వారికి చెప్పండి. ఆరోగ్య మినిస్టర్కు ఆరోగ్యం కొరకు ఇంతగా ఎందుకు తలబాదుకుంటారు? సత్యయుగంలో మనుషులు చాలా తక్కువగా ఉండేవారు. శాంతి, సుఖము, పవిత్రత అన్నీ ఉండేవని అర్థం చేయించండి. మొత్తం ప్రపంచంలో అందరికీ కళ్యాణం చేయవారు మీరే. మీరే పండా అయినారు. పాండవ సాంప్రదాయానికి చెందినవాళ్ళు. ఇది ఎవరి బుద్ధిలోనూ ఉండదు. ఆహార మంత్రికి మొట్టమొదట ఆహార మంత్రి వర్యులు శిబాబా అని అర్థం చేయించండి. వారు ఎంత గమనాన్ని ఇస్తారంటే స్వర్గంలో ఎప్పుడూ ఆహార కొరత ఏర్పడదు చెప్పండి. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు. సృష్టి చక్రమంతా మీ బుద్ధిలో ఉన్నది. అందుకే మిమ్మల్ని స్వదర్శన చక్రధారులు అంటారు. భారతదేశం దివాళా తీసింది. తెలివి గలవారు వచ్చి తెలివిని నేర్పిస్తూ ఉంటారు. मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ డబల్ నమస్తే. ఒక్క తండ్రిని స్నేహితునిగా చేసుకొని మీతోనే కూర్చుంటాను, మీతోనే తింటాను, మీతోనే వింటాను. దీనిని అనుభవం చేయాలి. చెడు సాంగత్యాన్ని వదిలి సత్యమైన సాంగత్యంలో ఉండాలి. కర్మల లెక్కాచారాన్ని స్మృతి యాత్ర ద్వారా మరియు కర్మభోగాల ద్వారా చుక్తు చేసుకొని సంపూర్ణ పావనంగా అవ్వాలి. సంగమయుగంలో స్వయాన్ని పూర్తిగా బదిలీ చేసుకోవాలి. వరదానము. హృదయపూర్వకంగా నా బాబా అని అంటూ సత్యమైన వ్యాపారం చేసే సరెండర్ లేక మర్జీవా భవ. బ్రహ్మ కుమారీలుగా అవ్వడం అంటే సమర్పణ అవ్వడం. ఎవరైతే హృదయపూర్వకంగా మేరా బాబా అని అంటారో బాబా కూడా పిల్లలు అంతా మీదే అని అంటారు. ప్రవృత్తిలో ఉంటున్న సెంటర్లో ఉంటున్న హృదయపూర్వకంగా మేరా బాబా అని ఎవరంటారో వాళ్ళని తండ్రి తనవారిగా చేసుకుంటారు. ఇది హృదయంతో చేసే వ్యాపారం, నోటితో చేసే స్థూలమైన వ్యాపారం కాదు. సరెండర్ అనగా శ్రీమతం కింద ఉండేవారు. ఇలా సరెండర్ అయ్యేవారే మరుజీవ బ్రాహ్మణులు అవుతారు. స్లోగన్. నాది అనే శబ్దము ప్రియంగా ఉంటే
అనేక నావీలను ఒక్క మేరా బాబాలో ఇమిడ్చి వేయండి. ఓం శాంతి.